ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ స్వామినారాయణ టెంపుల్. ఈ టెంపుల్ మనకి రసూల్పుర మెట్రో స్టేషన్ నుంచి 700 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఒక చిన్న గల్లీలో ఉంటుంది, కాకపోతే ఇది పెద్ద టెంపులే. చాలా చాలా బాగుంది చూడ్డానికి. ఒకసారి ఎప్పుడైనా మనం టైం దొరికినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. హైదరాబాద్లో ఎంతో బాగుంది చూడ్డానికి అచ్చం మార్బుల్తో కట్టినట్టు ఉంటుంది, కానీ ఫ్లోరింగ్ మాత్రమే మార్బుల్, చుట్టూ అంతా గోడలు ఉండేవంతా పెయింట్ అంతే. కానీ మార్బుల్ స్ట్రక్చర్లో ఉంటాయి. ఎక్కువగా స్వామినారాయణ టెంపుల్స్ అన్నీ మార్బుల్స్తో కట్టుంటారు. నేను ఫస్ట్ చూడంగానే ఇది అలాగే కట్టారేమో అనుకున్నాను, కానీ ఇదైతే పెయింటింగ్తో చేసింది. ఇక్కడ మేము వెళ్ళిన టయానికి హారతి జరుగుతుంది. అందరూ కూర్చొని అక్కడ పాటలు వింటూ ఉన్నారు, పాటలు ప్లే చేస్తున్నారు. అవి వింటూ మనం కొంచెం సేపు ధ్యానం చేసుకోవచ్చు. మనలాగా హారతి అయితే అంత కంటిన్యూ వేస్తూలేరు. అట్లా హారతి టైంలో అట్లా కూర్చొని మెడిటేషన్ ప్లస్ సాంగ్స్ పెట్టున్నారు. హాల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా స్పేషియస్గా కూడా ఉంది. ఇక్కడ స్వామినారాయణ విగ్రహం ఉంటుంది. ఇక్కడ మనం కావాలంటే అభిషేకం చేసుకోవచ్చు. ఈ అభిషేకానికి 100 రూపీస్ తీసుకుంటారు. ఈ ప్రేయర్ టైం అయిపోయాక మళ్ళీ అభిషేకం కూడా కావాలంటే చేసుకోవచ్చు. ఒక సైడు రాధాకృష్ణులు, ఇంకా పక్కనే శివపార్వతులు ఉన్నారు. ఇంకొక సైడ్ ఏమో మనకి సీతారాములు, ఇంకా వెంకటేశ్వర స్వామి, పద్మావతీదేవి ఉన్నారు. ఇంకా మధ్యలో స్వామినారాయణవి స్టాట్యూస్ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే చాలా చాలా పీస్ఫుల్గా ఉందనే చెప్పచ్చు. ఇక్కడ మెయిన్ గురువులు గారు ఎవరైనా వస్తే అక్కడ కూర్చొని స్పీచ్ ఇస్తారు. ఇవి మెయిన్ విగ్రహాలు. చాలా బాగుంటాయి కదా, గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. చెప్పా కదా, రాముల వారు, సీత, ఇంకా వెంకటేశ్వర స్వామి, పద్మావతీదేవి ఒక సైడ్ కుడివైపు, ఇంకా ఎడం వైపు అయితే రాధాకృష్ణులు, శివ పార్వతులు ఉంటారు. ఇంకా మధ్యలో ఈ విగ్రహాలు. ప్రేయర్ టైం అయిపోయాక జెంట్స్ని అయితే మొత్తం తిరిగి చూసుకోవచ్చు. జెంట్స్కి లేడీస్కి మధ్యలో పార్టీషన్ పెట్టారు. లేడీస్ అయితే మాత్రం వాళ్ళ సైడ్ మాత్రం చూసుకోవచ్చు. ఒక సైడ్ ఘనశ్యామ్ మహారాజ్ ఒకటి, ఇంకా గుణాతీత మహారాజ్ ఒకటి, ఇంకా హరికృష్ణ మహారాజ్. ఈ 4 విగ్రహాలు ఉన్నాయి. అటువైపు ఇటువైపు ఎలిఫెంట్ బొమ్మలు పెట్టన్నారు. చాలా బాగున్నాయి. ఎలిఫెంట్స్ కూడా తెల్లగా ఐరావతం ఉన్నట్టున్నాయి. ఇంకా చుట్టూ స్వామినారాయణ స్టోరీస్ అని పెట్టుంటారు. మనకు కావాలంటే చదువుకుంటూ కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మనకైతే ఒక ప్రశాంతతమైన వైబ్ అయితే దొరుకుతుంది ఇక్కడికి వస్తే. కాసేపు మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈ కాంబినేషన్ గోల్డ్ అండ్ వైట్ అయితే సూపర్ ఉంది కదా. ఇక్కడ నుంచి మెయిన్ స్వామిని చూస్తుంటే చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇవి ఫోటో స్పాట్స్ లాగా కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా ఫోటో స్పాట్స్ ఉన్నాయి. ఇంకా చూసారు కదా, ఇక్కడ ఈ స్టెప్స్లో అయితే మాత్రం చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. అంత బాగున్న ప్లేస్లో మనము కొన్ని ఫొటోస్ దిగాలి కదా. ఇంక దిగేద్దాం కొన్ని ఫొటోస్. హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ స్వామినారాయణ టెంపుల్ బస్ స్టాండ్